నిన్న బాగా రంజిపడ్డ మన చేతి గుర్తు లీడరు అదే రేవంత్ రెడ్డి సారు మాట కలుపుకుంటా ఒక ముచ్చట చెప్పిండు కమలం పువ్వుల గురించి. ముచ్చటినాక పబ్లిక్ కూడా సార్ అన్నది వాస్తవమే కదా అని అంటున్నారు. సార్ గట్ల ఎందుకన్నాడు ఏం కదా చూసేద్దాం పారి. నిన్న బాగా రంజిపడ్డ మన చేతి గుర్తు లీడరు రేవంత్ రెడ్డి సారు మాట ఒక ముచ్చట చెప్పిండు గది కమలం పువ్వుల గురించి. గది ఏంటంటే బీజేపీలో చేరికైనప్పుడు అట్లనే కండువ కప్పినప్పుడే పండుగ. ఇక ఆయుధాంక ఏం చేయాలో తెలియక కొద్దిసేపు ఏడ్చి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కొని బయటికి రావాలని పరిస్థితి ఉంటుందని అన్నాడు. అట్లా సార్ అనగానే అక్కడ ఉన్న పబ్లిక్ సార్ ఉన్న ముచ్చట చెప్పిండు కదా అని అంటున్నారు. మొన్నటికి మొన్న బీజేపీలో చేరి 2 మాసాలు కూడా కాలే ఎమ్మటే మళ్ళీ కారు గుర్తులే చేరికాయండు పెద్ద మనిషి. గీ మునుగోడు ఎన్నికల అసలు గీలొల్లి లేదని అంటున్నారు ఈ ముచ్చటిన్న జనాలు. బీజేపీలో చేరినప్పుడే కండు కప్పుకున్నప్పుడే పండుగ. ఆ తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాత్రూంలో పోయి తలుపు మూసి ఏడ్చి తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కట్టుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటది. బీజేపీ అనేది అది ఊపి దూరంగా చూసి నిన్న మెరిచినట్టుగా అనిపిస్తుంది. ఓసారి అండబెట్టుకోండి ఇంక అంతే. అది ఇప్పుడు ఎందుకు 100 రోజుల తర్వాత మళ్ళా ఏం జరుగుతుందో మనం ఇక్కడనే చూస్తాం.